brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎక్కడైనా కొత్త సినిమాల మధ్య పోటీ ఉంటుంది, అది కామన్. కానీ కొన్నిసార్లు పాత సినిమాల మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తుంది చూడు, అది అసలైన కిక్ అంటే. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఓవైపు 34 ఏళ్ల నాటి సినిమాతో బాలయ్య, 16 ఏళ్ల నాటి సినిమాతో బన్నీ, ఇద్దరూ ఇదే వారం పోటీ పడబోతున్నారు. మరి వీళ్ళ మధ్య పోరు ఎలా ఉండబోతుంది? రీ రిలీజ్ సినిమాలకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మన మేకర్స్ ఉత్సాహం చూస్తుంటేనే అర్థమవుతుంది వాటికెంత క్రేజ్ ఉంది అనేది. తాజాగా ఏప్రిల్ మొదటి వారంలో 2 పాత సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అందులో ఒకటి ఆదిత్య 369 అయితే మరోటి అల్లు అర్జున్ ఆర్య 2. ఒక్కరోజు గ్యాప్లోనే ఇవి రీ రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 4న బాలయ్య క్లాసిక్ ఆదిత్య 369 రీ రిలీజ్ కానుంది. మొన్న ఉగాది రోజున ఈ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా చేశారు దర్శక నిర్మాతలు. అంతేకాదు 4Kలో చాలా గ్రాండ్గా ఆదిత్య 369ను ఈ తరం ప్రేక్షకుల కోసం సిద్ధం చేశారు మేకర్స్. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం 1991లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇండియన్ సినిమాలో మొదటి టైమ్ ట్రావెల్ సినిమా ఆదిత్య 369. త్వరలోనే దీనికి సీక్వెల్ కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు బాలయ్య. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. మరోవైపు ఏప్రిల్ 5న అల్లు అర్జున్ ఆర్య 2 రీ రిలీజ్ కానుంది. బన్నీ బర్త్డేకు 3 రోజుల ముందు ఈ సినిమాను తీసుకొస్తున్నారు. 2009లో విడుదలైన ఆర్య 2 అప్పట్లో అంతగా ఆడలేదు. కానీ మ్యూజికల్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్. మొన్నే బన్నీ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2 వచ్చి దేశాన్ని ఊపేసింది. ఈ క్రేజ్ని క్యాష్ చేసుకుంటూ ఆర్య 2ను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి అటు ఆదిత్య 369, ఇటు ఆర్య 2 ఒక్కరోజు గ్యాప్లో వస్తున్నాయి. వీటిలో దేనికెంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి.